అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు పుట్టగొడుగులు ఉల్లిపాయ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వర్షాకాలంలో దొరికే దేశీ పుట్టగొడుగులతో వేపుడు తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: దేశీ పుట్టగొడుగులు 100 గ్రాములు, అంటే ఈ విధంగా పువ్వులు వచ్చి ఉంటాయి. ఇవి వర్షాకాలంలో దొరుకుతాయి. వీటితో రుచికరమైన వేపుడు తయారు చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయలు 3 చిన్నగా కట్ చేసుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా పుట్టగొడుగులు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పువ్వుల్లాగా ఉన్న దాని మీద పై పొర వస్తుంది. ఈ మూవీ క్లిప్లో చూపించినట్టుగా జాగ్రత్తగా పై పొరని తీసుకోవాలి. పైన ఉన్న లేయర్ని నెమ్మదిగా లాగితే వచ్చేస్తుంది. అలా తీసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇవి దేశీ పుట్టగొడుగులు కాబట్టి కాస్త మట్టితో ఉంటాయి. చాలాసార్లు మనం జాగ్రత్తగా కడుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా ఒకసారి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా కడిగిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలి. బాగా కడిగి వాటిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో పసుపు వేయాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇందులో ఉన్న మట్టి అంతా పోతుంది. ఈ విధంగా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండిన వాటిని వెడల్పుగా ఒక బౌల్లో పరుచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసి చిటపటలాడేంత వరకు వేపాలి. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇది ఉల్లిపాయ వేపుడు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవి బాగా మెత్తబడేంత వరకు వేపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉల్లిపాయలు వేపుకోవాలి. అవి మెత్తబడిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పుట్టగొడుగుల ముక్కలు వేసుకోవాలి. అవి వేసి తిప్పుతూ వేపుకోవాలి. ఈ పుట్టగొడుగు ముక్కలు ఉల్లిపాయతో పాటుగా వేగాలి. కొద్దిగా పసుపు వేయాలి. బాగా కలుపుతూ వేపుకోవాలి. చూసారు కదా, నూనె తేలేంత వరకు వేపాలి. బాగా దగ్గర పడాలి. అంతవరకు వేపి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసి బాగా తిప్పుతూ కూర దగ్గర పడేంత వరకు వేపుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటుంది. అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాదాపు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపాలి. బాగా వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వర్షాకాలంలో దొరికే ఈ పువ్వులు వచ్చిన పుట్టగొడుగులతో కూర ఈ విధంగా వండుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు. అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.